ఉందో 13 ఎసెన్షియల్స్ ఎస్వి భారల్ గారిది, దాని నేను సత్యనారాయణ కుల్కర్ణి డియూసిడి దాన్ని ఈరోజు నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నాను మీకోసం. నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను ది బెస్ట్ చేయడానికి. మనం ఇక టాపిక్ లో వద్దాం. ఎస్వి భారల్ సార్ లాస్ట్ 16 years నుంచి డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ లో అపారమైన అనుభవం ఉంది. ఈయన జర్నీలో ఎన్నో సిచ్యువేషన్స్ చూసాం. ఓకేనా, అవన్నిటిని ఇక్కడ సమరైజ్ చేసి ఒక 13 పాయింట్స్ లో మీ ముందు పెడుతున్నాను. అది ఎలాంటప్పుడు అంటే, ఎప్పుడైతే నా బిజినెస్ టాప్ లో వెళ్ళిందో, ఎప్పుడైతే నా బిజినెస్ డిప్ అయిందో, ఎప్పుడైతే నేను ప్లాన్ చేశానో ఒక మొమెంటం ని క్రియేట్ చేద్దామని, ఎప్పుడైతే మొమెంటం క్రియేట్ అయిపోయిందో, ఎప్పుడైతే జనాలు బిజినెస్ నుంచి వెళ్ళిపోవడం మొదలు పెట్టారో, ఎప్పుడైతే జనాలు ఈ బిజినెస్ లో ఎదగడం మొదలు పెట్టారో, ఈ అన్నిటినీ ఒక్కటొక్కటిగా అనలైజ్ చేసి బాగా డీప్ గా దాన్ని స్టడీ చేసిన తర్వాత అన్ని దాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి సమరైజ్ చేసి మీ ముందు దీన్ని ఒక 13 అంశాలతో 13 పాయింట్స్ లో మీ ముందు ఉంచుతున్నాను. దానికి ఈరోజు ఈ సీడీ యొక్క పేరు పెట్టాను 13 ఎసెన్షియల్స్ అని. ఓకేనా, ఇప్పుడు చూద్దాం ఆ 13 ఎసెన్షియల్స్ ఏంటి అనేది. దాంట్లో మొట్టమొదటిది సెట్ ద ప్రయారిటీ. ఏంటి? సెట్ ద ప్రయారిటీ. చూడండి, ఎప్పుడైతే మీరు డిసైడ్ అవుతారో డైమండ్ పోవాలి, క్రౌన్ పోవాలి, డియూసిడి పోవాలి, ఎప్పుడైతే ఈ జర్నీ మొదలవుతుందో, అంటే ఈ రోజు ఇక్కడి నుంచి మీరు డైమండ్, యూసిడి అండ్ డియూసిడి పోయే వరకు, ఓకే, ఆ జర్నీలో మీరు టాప్ పొజిషన్ లో ఉండేది ఓకేనా ఈ యాక్టివిటీస్, ఈ థాట్ ప్రాసెస్. దీనికి మేమంటాము ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ అని. ఓకేనా, ఈ తర్వాత చూడండి, దీన్ని మీరు బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. నేను ఏదో బుక్ లో చదివాను, నేను సాల్తగా చదివాను. ఎవరైతే తన జీవితంలో ప్రయారిటీ సెట్ చేసుకోరో వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎవరైతే తన లైఫ్ లోపల ప్రయారిటీ సెట్ చేసుకోరో వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అయి తీరుతారు. దాంట్లో ఎలాంటి రెండో ఆలోచన లేదు. ఇప్పుడు నా మెషిన్ ఏంటంటే, మిషన్ 90 days లో డైమండ్ పోవాలి. నెక్స్ట్ 90 days లోపల నేను డైమండ్ పోవాలని గోల్ ఫిక్స్ చేసుకున్నాను. గోల్ అయితే ఫిక్స్ చేశాను, అది అచీవ్ చేయాలా. ఆ టైం లోపల చూడండి, కొంతమంది ఏం చేస్తారు, గోల్ అయితే ఫిక్స్ చేస్తారు, రాబోయే 90 రోజుల్లో మిషన్ 90 days లో నేను డైమండ్ అవుతాను అని. డైమండ్ అయితే ఫిక్స్ చేశారు, కానీ ఆ టైంలోనే వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు ఫిక్స్ చేస్తారు. ఒకసారి చూడండి, ఎప్పుడైతే పెళ్లి ఫిక్స్ చేస్తారో ఆ ప్రయారిటీ ఎక్కడ షిఫ్ట్ అవుతుంది? డైమండ్ షిఫ్ట్ అయిందా ఆ పెళ్లి పనుల్లో? 1 lakh ఇన్కమ్ కావాలని కోరుకుంటారు, అది డ్రీమ్. ఎట్లా చేయాలా? 1 lakh సాధించాలా, లైఫ్ ని కంఫర్టబుల్ చేయాలా, ఒక్కొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని. కానీ అదే టైంలో వాళ్ళు ఇల్లు కట్టడం మొదలు పెడతారు, హౌస్ కన్స్ట్రక్షన్. టైం ఎటు పోతుంది? ప్రయారిటీ ఎటు పెట్టాం? అనుకుంది ఏంటి, చేస్తుంది ఏంటి? నేను అంటాను, ఈ టైంలో ఎప్పుడైతే మీరు డైమండ్ పోవాలని డిసైడ్ చేశారో ఈ 90 రోజులు చాలా క్రిటికల్. నేను ఎంతో చెప్తున్నానంటే, ఈ టైంలో మీరు అసలు పిల్లల్ని కూడా కనొద్దు, మీరు పిల్లల్ని కూడా కనొద్దు. నేను ఎంతో చెప్తున్నానో గమనించండి. ఎందుకు? ఎప్పుడైతే మీకు తెలిసిందో భార్య ప్రెగ్నెంట్ అని, ఆ టైంలో భార్య మీకు సపోర్ట్ చేయదు, ఆమెను వదిలి మీరు బిజినెస్ చేయలేరు. ఆ టైంలో గోల్ మొత్తం అవుట్ అయిపోతుంది. ఓకే, అదే విధంగా కొంతమంది
వాళ్ళ డ్రీమ్ ఉంటుంది. నెక్స్ట్ 2 years లోపల 5 lakhs ఇన్కమ్ సంపాదించాలి, జాబ్ నుంచి ఫ్రీడమ్ తీసుకోవాలి, ఓకే, ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని. కానీ అదే టైంలో వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఇంక్రిమెంట్ కోసం ఏదో ఎగ్జామ్ పడుతుంది. టక్కున దానికి అప్లై చేయడం, బిజినెస్ ని పక్కన పెట్టడం, ఆ ప్రిపరేషన్ లో నిమగ్నం అవడం, ఇక్కడ ఏం జరుగుతా ఉంది? మీ డ్రీమ్ ఏమో జాబ్ నుంచి ఫ్రీడమ్ కావాలని చేస్తుందంటే ఆ కొంచెం ఇంక్రిమెంట్ కోసం ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు డిసైడ్ చేయండి, అసలు మీ గోల్ ఏంటి? జాబ్ చేయాలా, లేదా ఈ బిజినెస్ లో డైమండ్ పోవాలా, క్రౌన్ పోవాలా, డివిసిడి పోవాలా? 2 ప్రయారిటీల పైన పని చేయలేం, ఏదో ఒకటి డిసైడ్ చేయండి. అప్పుడే అక్కడి దాకా పోయే అవకాశం మనకు ఉంటుంది. సరే, అమ్మాయి ఉంది, 28 ఏజ్కి వచ్చింది, ఆమె పెళ్లి చేయాలి. ఎస్, పెళ్లి చేయాలా, నేను కాదన్నాను. కానీ ఆ పెళ్లి చేయాలి అనే కారణంతో కొంతమంది బిజినెస్ ని ప్రయారిటీలో పెట్టరు. ఏం చేస్తున్నారు? మా అమ్మాయి కోసం నేను ఆ అబ్బాయిని వెతుకుతున్నాను, మా అమ్మాయి కోసం అబ్బాయిని వెతుకుతున్నారు. 24 hours వెతుకుతూనే ఉంటామా? ఎవరెడ్డి బ్యాటరీ తీసుకొని ఎక్కడెక్కడ అని. కొత్తగా అంటారు, నేను చాలా టెన్షన్ లో ఉన్నా, మా అమ్మాయి పెళ్లి చేయాలి. చూడండి, ఆ అబ్బాయి దొరికిన మీకు చూసిన తర్వాత తండ్రి ఇంత టెన్షన్ లో ఉంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, ఆవిడ ఇలాగే ఉంటుందేమో. ఆ అయ్యే పెళ్లి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మీ ప్రయత్నం మీరు చేస్తుంటే, బిజినెస్ చేసుకుంటూ మాట్లాడుతుంటే అయ్యే టైంలో అయిపోతుంది. అందుకని దీంట్లో ఫస్ట్ మీరు చేసింది ఏంటి? మీ యొక్క డ్రీమ్ ఐడెంటిఫై చేయండి, ఓకేనా? ఆ డ్రీమ్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాని ముందు డేట్ వేయండి. ఎప్పుడైతే మీరు డ్రీమ్ ముందు డేట్ వేస్తారో అది అప్పుడు గోల్ కింద మారిపోతుంది. అది ఎప్పుడు ఏమవుతుంది? గోల్ కింద మారిపోతుంది. ఎగ్జాంపుల్, ఇల్లు ఒక డ్రీమ్ ఉంది అనుకుందాం. ఇక్కడ లీలా అనే మేడం ఉన్నారు, ఆమెకు ఇల్లు కావాలా, ఆమె ఏం కోరుకుంటున్నారు? ఇల్లు కోరుకుంటున్నారు. ఎప్పుడైతే దాని ముందు డేట్ వేస్తారో అది గోల్ కింద మారుతుంది. ఎగ్జాంపుల్, ఇల్లు అనేది డ్రీమ్ అయితే అనుకుందాం, ఇప్పుడు ఫిబ్రవరి 2024 ఉంది అనుకుందాం. ఫిబ్రవరి 2025 కల్లా ఇల్లు కట్టాలని డిసైడ్ అయిపోయింది. ఏమైంది ఇక్కడ? ఆ డ్రీమ్ అనేది గోల్ కింద కన్వర్ట్ అయిపోయింది. అంటే అప్పుడు ఏంటి? నెక్స్ట్ 1 year లో ఆమె క్రౌన్ పోవాలా, ఎప్పుడైతే డిసైడ్ అయిపోయిందో అప్పుడు అది టాప్ ప్రయారిటీలో వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఒక విషయం టాప్ ప్రయారిటీలో వెళ్ళిపోతుందో, దానిపైన వర్క్ మొదలవుతుందో, యాక్షన్ స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఎవ్రీథింగ్ ఐఎమ్ ఫుల్లీ ఆన్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్. నాకు వేరే ఏ పనులతో సంబంధం లేకుండా పూర్తి ఫోకస్ గా, ఓకేనా, మిషన్ ఆన్ అవుతుంది. ఓకేనా? అంటే మిషన్ ఆన్ అవ్వడం, మ్యాసివ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పటిదాకైతే మీ ప్రయారిటీ టాప్ లో ఉండదో, ఎప్పుడైతే మీరు ఫస్ట్ ప్రయారిటీ మీద ఐడెంటిఫై చేయరో అప్పటిదాకా మ్యాసివ్ యాక్షన్ అవ్వదు. మ్యాసివ్ యాక్షన్ అవ్వాలి అంటే మీరు టాప్ ప్రయారిటీలో ఉండాల్సిందే. నాకు బాగా తెలుసు, నేను ఆమ్వేలో ఉన్నప్పుడు డైమండ్ పోవాలని డిసైడ్ చేశాను. ఆ 6 months చాలా క్రూషియల్. నేను మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని పెట్టాను, మా పేరెంట్స్ ని, మా పిల్లల్ని, ఓకేనా, సంధ్యాని కూర్చొని పెట్టి అప్పుడు అందరు ఫ్యామిలీ ముందు చెప్పాను, మేము 6 months లో డైమండ్ కాబోతున్నాం. ఈ 6 months లోపల చాలా క్రిటికల్, చాలా క్రూషియల్. కాబట్టి ఈ టైం లోపల ఎలాంటి
ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఐస్ క్రీమ్ తినడము, షాపింగ్కి వెళ్ళడము, మూవీస్కి వెళ్ళడము, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏముండవు, అన్ని పోస్ట్పోన్. అది అయిన తర్వాతనే అప్పుడు మరి ఇచ్చేయచ్చు. ఈ టైంలో మేము ఏ మ్యారేజ్ కూడా వెళ్ళొద్దని డిసైడ్ చేశాం. నాకు బాగా గుర్తుంది, అప్పుడే పెళ్ళి 5 సంవత్సరాలు అనుకుంటాను. లోపల ఏ మ్యారేజ్కి పోవడం లేదు. టాప్ ప్రయారిటీలో డైమండ్ పాల్ కాబట్టి. అప్పుడు మా చుట్టాలు అందరూ అనేవాళ్ళు, వీళ్ళు ఏ ప్రపంచంలో బతుకుతున్నారు, ఎవరి దగ్గర రారు, ఏ ప్రోగ్రామ్ అటెండ్ చేయరు. ఈమె కూడా బాధపడేది, ఇట్లా అవుతే రేపటి మన దగ్గర ఎవరు వస్తారని. నేను అనేవాడిని, ఓకేనా, డబ్బు వచ్చినప్పుడు అన్ని మారిపోతాయి. మనీ మేక్స్ మెనీ థింగ్స్, అవునా కదా. ఇప్పుడు పిలిచిన ప్రతి పెళ్లికి వెళ్తూ ఉంటే ఇదే చుట్టాలు, ఇదే మన వాళ్ళు, ఇదే చుట్టుపక్కల అంటారు, వీళ్ళకి పని పాట ఏం లేదు, పిలవంగానే ప్రతి పెళ్లికి వచ్చి కూర్చుంటారు అని. ఎప్పుడైతే మీరు సక్సెస్ అవుతారో అప్పుడు మీ వాల్యూ తెలుస్తుంది. నాకు తెలుసు, అది ఎవరైతే మాకు ఒక పెళ్లికి పిలిచారు, అప్పుడు మేము వెళ్ళలేదు, అప్పుడు కొంచెం మా పైన నారాజ్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ దగ్గర మా డౌన్లైన్ చాలా డీప్ లోపల వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే వాళ్ళ షాప్కి వెళ్ళి, అక్కడ ఈ బిజినెస్ ప్లాన్ చూపించారు, సక్సెస్ ప్రొఫైల్ చూపించారు, మా గురించి చెప్పారు, ఆ సిడి ఇచ్చారు, ఆడియో సిడి. అప్పుడు చూసి ఆశ్చర్యపోయారు. అదే కపుల్ తిరిగి సంజయ్కి ఫోన్ చేస్తారు, మీ బుక్ లో ఫోటో చూసాం, మీరు చాలా గొప్పలు అయిపోయారు. ఇది ఒక్కటి కాదు, 100 కేసులు. ఎప్పుడైతే మీ టాప్ ప్రియారిటీలో పనిచేస్తారో రాని అన్ని మీ ఫేవర్లో అవుతాయి. మీరు పనిచేసేటప్పుడు ఒకే గురి ఉండాలా, ఒకటే గురి పైన పనిచేయాల. చూడండి, మనం ఫుట్బాల్ చూస్తాం, ఫుట్బాల్లో ఆ బాల్ని ప్రతి ప్లేయర్ ఇష్టం వచ్చినట్టు తంతుంటాడు, ఎటు వస్తే అటు. మనకు తెలుసో తెలియకో మన జీవితం కోసం మన పనులు కావచ్చు, ఆ ఫుట్బాల్ లాగానే అయిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ పోవడం, ఏది పడితే చేయడం, ఓకేనా. ఎట్లయితే ఫుట్బాల్ తంతున్నారో అట్లా అవుతుంది. మీ ఫోకస్, మీ గురి ఎలా ఉండాలంటే, ఒకసారి క్రికెట్ బాల్ చూడండి, ఆ బాల్ బౌలర్ ఆ వికెట్ పైన, ఆ స్టంప్ పైన వేస్తాడు, ఒకటే గురి ఏంటి, ఆ స్టంప్ ని అవుట్ చేయాలని. ఓకేనా, పని చేస్తే అలా చేయాలి. టాప్ ప్రియారిటీ. ఓకే, జనాలు అసలు ఎందుకు ఫెయిల్ అవుతారు, సింపుల్ రీజన్ ఏంటంటే, నో ప్రయారిటీ. ప్రయారిటీ లేనప్పుడు మ్యాసివ్ యాక్షన్ ఉండదు. ఎప్పుడైతే మ్యాసివ్ యాక్షన్ ఉండదో, అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, టాప్ ప్రయారిటీలో పెట్టండి, అప్పుడే సక్సెస్ అవుతారు. నాకు కొంచెం చేతిలో అలర్జీ ఉంది, కొంచెం అప్పుడు ఫేస్ పైన వస్తూ ఉంది, అది కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని బాధపడుకుంటూ కూర్చోడమ్మా, జస్ట్ అయిపోయింది, ఏముంది. డాక్టర్ చూసినప్పుడు ఆయన టాబ్లెట్ ఇచ్చారు, తర్వాత ఆయన చెప్పింది ఒకటే, 8 hours 10 hours నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలని. నాకు సందేహం ఎప్పుడు అదే గొడవ, పండుకోరని. కానీ నేను చాలా పెద్ద మెషిన్లో ఉన్నాను, నాకు డైమండ్ పోయేది ఉంది, ఎంతో మందికి డైమండ్ తీసుకెళ్ళదు ఉంది. నేను పనుకుంటే మరి వీళ్ళకెళ్ళలో ఫుల్ స్పీడ్ చేస్తారు, నాకు నమ్ముకొని వచ్చారు, అయిపోయింది. అల్లరితే ఏమవుతుంది, నేను ఒక డిఫరెంట్ వ్యక్తిని అయింది, మీకు లేదు, అదృష్టవంతులు మీరు, అవునా కదా. ఆ సాకుతో నేను ఇంత పెద్ద మెషిన్, అంటే ఇంత పెద్ద కార్యాన్ని నేను పోస్ట్పోన్ చేయలేను, నేను పనుకోలేను. నేను నాకన్నా నాకు నమ్ముకొచ్చిన మీరు చాలా ఇంపార్టెంట్ నాకు. ఓకే, అదే విధంగా పని చేసేటప్పుడు అర్థం చేసుకోవాలా, ఏంటంటే ఇంపార్టెంట్ పని ఏంటి, అర్జెంట్ పని ఏంటి అనేది ఫస్ట్ మీకు అర్థం కావాలా. ఇంపార్టెంట్ పని ఏంటి, అర్జెంట్ పని ఏంటని. చూడండి, కొన్ని పనులు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, కానీ అర్జెంట్ ఉండవు.
కొన్ని పనులు చాలా అర్జెంట్ ఉంటాయి కానీ ఇంపార్టెంట్ ఉండవు. కొన్ని పనులు ఇంపార్టెంట్ ఉండవు, అర్జెంట్ ఉండవు. కొన్ని పనులు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, చాలా అర్జెంట్ కూడా ఉంటుంది అన్నట్టు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా, దీన్ని నేను క్లారిటీ ఇస్తాను. దీని కొన్ని క్లారిటీ ఇస్తాను. మీరు పెన్ పేపర్ తీసుకోండి, దానికి 2 కాలంగా విభజించండి. ఒకటి ఇంపార్టెంట్, ఇంకోటి అర్జెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వైట్ షర్ట్ కావాలా, వైట్ షర్ట్ దగ్గర పడ్డాయి, మీటింగ్ పోవడానికి కంపల్సరీ వైట్ షర్ట్ కావాల్సిందే కదా. వైట్ షర్ట్ కావాలా, అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీటింగ్ పెట్టేవాడు కావాలి కదా మరి. కానీ అదంత అర్జెంటా, ఇప్పుడిప్పుడు అవసరం ఉందా? లేదు. ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు. వీలు చూసుకొని ఎప్పుడైనా పోయి తీసుకోవచ్చు దాన్ని. ఇక రెండో విషయానికి వస్తే, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, గాసిప్స్, సినిమాలు, షికారులు, మూవీస్, సీరియల్స్. నాది ఇంపార్టెంట్ కాదు, నాది అర్జెంట్ కాదు. ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు, దీనిలో కొంప ములిగేది ఏమీ లేదు, కోల్పోయేది ఏమీ లేదు. ఇక్కడ ఇంకో కేసు చెప్తాను. మా ఫాదర్ కి హెల్త్ బాగలేదు, హార్ట్ అటాక్ ప్రాబ్లం, సంథింగ్ సీరియస్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఆయన ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా. ఆ టైంలో ఆ పని అతి ముఖ్యమైనది, వెరీ ఇంపార్టెంట్. పుట్టిన ఫాదర్ తీసుకు హాస్పిటల్కి వెళ్తాం, అది చాలా ఇంపార్టెంట్ కూడా, అర్జెంట్ కూడా. హాస్పిటల్ చేసాం, అక్కడ ఉన్నాం, డాక్టర్ చూపించాం, ఆయన చూసి ఫస్ట్ ఎయిడ్ చేశారు. 1 అవర్ తర్వాత ఆయన అన్నారు, సరే ఇప్పుడు పర్లేదు, రిలాక్స్డ్, ఇక్కడే ఉండనివ్వండి, టైం పడుతుంది. అప్పుడు ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు. అక్కడ నా భార్యనో లేకపోతే నా తమ్మున్నో మా వాళ్ళని అక్కడ పెట్టి మళ్ళీ ఇబ్బంది వేసి బుర్రమని మళ్ళీ బయట మనం పలికి వెళ్ళిపోవచ్చు. లేదు, ఆ టైంలో క్రిటికల్ ఉంది, ఆపరేషన్ చేయాల్సి ఉంది, అప్పుడు అర్జెంట్ కూడా, ఇంపార్టెంట్ కూడా, అప్పుడు బయట అన్ని పనులు క్యాన్సల్, అక్కడ మీటింగ్ కూడా వెళ్ళిన టైంలో అది కూడా పోస్ట్ పోన్ చేస్తాను. మీరు చేస్తున్న పని లోపల ఏది ఇంపార్టెంటో ఏది అర్జెంటో అర్థం కావాలా, అప్పుడే మీరు దాన్ని చేయొచ్చు అన్నట్టు. చూడండి, చాలా మంది తనకు 80% టైంని ఇంపార్టెంట్ ఇంకా అర్జెంట్ కాని పనుల పైన పెడుతూ ఉంటారు. జనాలు వాళ్ళ 80% టైంని అయితే ఇంపార్టెంట్ కాదో, ఏదో అర్జెంట్ కాదో దానిపైన పెడుతూ ఉంటారు. సినిమాలని, షికార్లని, ఓకేనా, మాటామంతి టైం పాస్ పని చేస్తుంటారు. టైం పాస్ అంటే గుర్తొచ్చింది, చాలా మంది పత్తలాడుతుంటారు, కార్డ్స్. నాకు ఇప్పటిదాకా అర్థం కాల అసలు ఎందుకు ఆడతారని. వాళ్ళని కదిలిచ్చి చూస్తే ఆయన అంటాడు, టైం పాస్ కోసం ఆడుతున్నాను. దేనికోసము? టైం పాస్ కోసం. నాకు నవ్వు వస్తుంది, నాకు అర్థం కావట్లేదు. బాబు, టైంని నువ్వు పాస్ చేస్తున్నావా, నీకు టైం పాస్ చేస్తున్నా? టైంని నువ్వు పాస్ చేస్తున్నావా, నీకు టైం పాస్ చేస్తుందా? అది గుర్తొస్తే నీకు తెలుస్తుంది. అది ఉండాలి. నా జీవితంలో ఎప్పుడు దాన్ని ముట్టుకోలేదు, ఎప్పుడు టైం వేస్ట్ చేయలేదు. చూడండి, లైఫ్ లో ఒక విషయం చాలా ఇంపార్టెంట్, నేను దీన్ని బాగా గమనించాను. ఏదైతే పనిని ఇంకొకరు చేయగలరో ఆ పని మీరు చేసే అవసరం లేదు. నేను రిపీట్ చేస్తున్నాను, ఏ పని అయితే ఇంకొకరు చేయగలరో ఆ పని మీరు చేసే అవసరం అస్సలు లేదు. ఎగ్జాంపుల్కి సర్వజ్ఞ సిద్ధి అప్పుడు 8 years లో అనుకుంటా, ఆ టైప్ వాళ్ళు చదువుకుంటున్నారు. నేను సంధ్యాకి చెప్పాను, ఇప్పుడు చదువు కోసం ఇప్పుడు ట్యూషన్ మాస్టర్ని అపాయింట్ చెయ్యి, దాని వాళ్ళకు ట్యూషన్ చెప్తారు. వాళ్లకు ముందు తీసుకొని కూర్చొనే అవసరం లేదు. ఒక ట్యూటర్ చేసే పని నువ్వు చేసే అవసరం లేదు. ఆ టైము బిజినెస్ లో మనం ఇద్దరం కలిసి పెడదాం, డైమండ్ పోవచ్చు, చాలా పెద్ద సక్సెస్ ని తీసుకోవచ్చు అని. చాలా మంది నేను చూస్తూ ఉంటాను, పిల్లల ముందు పేరెంట్స్ ముందు తీసుకొని కూర్చొని పెట్టి వాళ్ళకు చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడికి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను, అదేంటంటే
అయితే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మీరు చదివిపిస్తే అస్సలు చదవరు, మొండికేసి కూర్చుంటారు. వాళ్ళకు చదివించడానికి బయట నుంచి ఎవరో కావాలా ఆ ట్యూషన్ మాస్టర్ పెట్టాల్సిందే. మీకు అసలు వినరు, చదవరు. అదే పిల్లలు 10th వచ్చినప్పుడు వాళ్లకు ఈ చదువు చెప్పడం చాలా అవసరం ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే, ఒకవేళ మీరు గోల్డ్ మెడలిస్ట్ అయి ఉన్నా, ఎప్పుడైతే వాళ్లకు మీరు చెప్పగలరో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ లో, అప్పుడు మీ మాట వినరు వాళ్ళు. అప్పుడు మీ మాట వినరు. ఎప్పుడైతే చదువు చెప్పడానికి అవసరం ఉందో 10th లోపల, ఆ టైం లోపల ఎప్పుడో మీరు చదువుకున్న చదువు ఇప్పుడు అది దేనికి పనికిరాదు. వాళ్లకు మీరు ఏమి చెప్పలేరు. ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు మీ మాట వినరు. ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు మీరు నేర్చుకోలేరు. చాలా మంది చూస్తున్నాను, బిజినెస్ చేయమంటే పిల్లల ఎగ్జామ్, పిల్లల ఎగ్జామ్, పిల్లల ఎగ్జామ్. పిల్లలతో ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళ ముందు కూర్చొని పెట్టి నీవు చదువు, నీవు చదువు, నీవు చదువు, అంతకు మించి ఏం చేసేది ఏమీ లేదు. పిల్లలకి టార్చర్ పెట్టడం తప్ప. ఇది మీకు సాక్ అయిపోయింది పిల్లల చదువులు అనేది. దానివల్ల ప్రయారిటీ కోల్పోయి జరగాల్సింది ఒకటి, జరుగుతుంది ఒకటి అన్నట్టు. అదే పిల్లలు పెద్దగా అయ్యారు, బాగా చదువుకున్నారు, ఐఐటియో ఐఐఎం వచ్చేసి ఎక్కడో అమెరికా లండన్కి వెళ్ళిపోయారు, బాగా సంపాదిస్తున్నారు, సెటిల్ అయిపోయారు. కానీ వాళ్ళు కలిసినప్పుడు ఒకసారి ఓకే ఒకనొక సందర్భం లోపల వాళ్ళు మీకు అనే అవకాశం ఉంటుంది. ఏంటి నాన్న నీ జీవితంలో ఏం చేశావని అడుగుతారు. మీకు జీవితంలో ఏం చేశారని అప్పుడు ఏం చెప్తారు మీరు? దానికి సమాధానం ఏం చెప్తారు అప్పుడు మీరు? నాన్న నేను చదివిపించాను అని చెప్తారా? అంత చేసే పనే అది. అప్పుడు అంటారు నీకేం తెలియదు, పక్కన కూర్చో. ఒక ముసలోడు ముసలామే ఒక పక్క రూమ్ లో పోయి ఒక పక్కన నోరు మూసుకొని కూర్చోవాల్సి ఉంటుంది అన్నట్టు. అది ఇప్పుడు చాలా క్రిటికల్ టైం. ఈ టైంలో ఏదైనా సాధించండి అనుకున్నది, అప్పుడే మీకు విలువ ఉంటుంది జీవితంలో. విజయవంతులు అయిన వాళ్ళు తన ఇష్టాలు లక్ష్యానికి ఆధీనంగా ఉంటాయి, కానీ మనసు ఆధీనంలో ఉండవు. ఒకసారి రిపీట్ చేస్తున్నాను, విజయవంతులు అయిన వారు ఇష్టాలు లక్ష్యానికి ఆధీనంలో ఉండవు, లక్ష్యానికి ఆధీనంలో ఉంటాయి, కానీ అవి మనసు ఆధీనంలో ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏది అనుకుంటున్నారో దానిపైన లక్ష్యం పెట్టి పనిచేసినప్పుడే సాధిస్తుంది. అనుకుంది ఒకటి, జరగదు ఒకటి కాదు. అది మీ మూడు పైన డిపెండ్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్లేయర్ ఉన్నారు, క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారు, ప్రాక్టీస్ వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది, ఆడడానికి వెళ్తున్నారు. అప్పుడు ఇష్టం ఉన్నా లేకున్నా ఆటలో ప్రాక్టీస్ చేయాల్సిందే. నాకు ఇష్టం లేదని ప్రాక్టీస్ చేయకపోతే మీరు పర్ఫార్మెన్స్ బాగలేతే తీసి పడేస్తారు. అక్కడ మీ ఇష్టం ఉందా లేదా కాదు, అక్కడ గోల్ ఇంపార్టెంట్. దానికోసం ప్రాక్టీస్ చేయాల్సిందే, దాని పక్కన పెట్టలేము మనం. ఒక మాటలో ఈ ప్రియారిటీకి డెఫినేషన్ చెప్పాలంటే ఇట్ ఈస్ అ వెల్ ప్లాన్డ్ కేర్లెస్నెస్. అంటే ఏంటి? అక్కడ చెయ్యాలా ఒకటి, చేస్తుంది ఒకటి. మీకు తెలుసు ఈ 90 రోజుల్లో డైమండ్ పోవాలని, దానికి చేయాల్సింది చేయకుండా సాకులు చెప్పుకుంటూ వేరే ఇంకేమో చేస్తున్నారు. అంటే వెల్ ప్లాన్డ్ డైమండ్ పోకుండా ఉండడానికి ఇట్స్ అ కేర్లెస్నెస్. దానికి పూర్తిగా న్యాయం చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ టాప్ ప్రయారిటీలో పెట్టి చేస్తేనే అది పని అవుతుంది. ఓకే, ఆ తర్వాత
నేను ఒక సక్సెస్ఫుల్ యంగ్ గిటార్ పర్సన్ చూశాను. నేను చాలా యంగ్ అయినా గిటార్ లో వెరీ సక్సెస్ఫుల్. ఆయనకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక పర్సన్ అడిగారు ఏంటంటే, నీవు ఈ గిటార్ వాయించడంలో ఇంత సక్సెస్ఫుల్ అయి ఇంత పెద్ద పర్సనాలిటీ నేషనల్ లెవెల్లో ఈ పేరు ఎలా తీసుకొచ్చారు, ఎలా చేశారు అని. చాలా మంచి మాట చెప్పారు. ఏంటంటే, నేను ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సరిగ్గా ప్రాక్టీస్ అయ్యేది కాదు. అప్పుడు నేను చూశాను నా టైం ఎక్కడ పోతా ఉంది. నేను గిటార్ ప్రాక్టీస్ చేస్తే కదా సక్సెస్ఫుల్ అయ్యేది, కానీ చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నాను డీప్ గా చూసినట్టయితే నాకు కొన్ని అవాంతరాలు వచ్చినాయి. ఏంటి? నేను ఫుడ్ ని బాగా ప్రిపేర్ చేసేవాడిని. ఆ ఫుడ్ ని నేను చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినేవాడిని. ఫుడ్ ని బాగా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్మెంట్ చేసుకుంటూ తినేవాడిని. ఆ తర్వాత నాది క్లీనింగ్ లో బాగా టైం పోయేది. కార్ క్లీనింగ్ కావచ్చు, ఇల్లు క్లీనింగ్ కావచ్చు, డస్టింగ్ చేయడం కింద పైన మొత్తం. ఆ తర్వాత ఇవన్నీ కూడా నాకు అడ్డంకులు ఏర్పడ్డాయి ప్రాక్టీస్ లోపల. అప్పుడు నేను డిసైడ్ చేశాను నేను సక్సెస్ఫుల్ అయ్యే వరకు దీని జోలికి వెళ్ళను, పక్కన పెట్టానని. చూడండి, ఎప్పుడైతే మెషిన్ 90 days లో ఉన్నామో, డైమండ్ కాదని డిసైడ్ చేసామో, ఆ టైం లోపల మీరు ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ శుభ్రపరిచిన అవసరం లేదు. జస్ట్ మీ డ్రాయింగ్ రూమ్ క్లీన్ పెడితే చాలు. మొత్తం అక్కడే కూర్చుంటారు. బెడ్రూమ్ లో మీరు పడుకునే ప్లేస్ క్లీన్ పెట్టండి. ఎక్కడొక్కడ అక్కడ ఇక్కడ పక్కన పెట్టి చేయొచ్చు. ఎవరన్నా మీ ఇంట్లో వచ్చి అడిగారుకోండి, ఏం డస్టీగా ఉంది, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. చూడండి, నాకు తినడం అంటే చాలా ఇష్టం. సంధ్య బాగా వండి పెట్టుంది, గంట వండుతుంది, నేను 2 గంటలు తింటాను. కానీ ఈ టైం లోపల అవన్నీ పక్కన పెట్టి దొరుకుతుంది, అన్నము, చపాతి, బ్రెడ్ దొరుకుతుంది, మింగాల, బయటపడాల. ఒక్కసారి గోల్ ఫుల్ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక 2 years of పనిచేసి డివిసిడి అయిన తర్వాత నువ్వు గంట సేపు వండు, 2 కాదు 3 గంటలు నేను కూర్చొని తింటాను. లేదా 5 star హోటల్కి వెళ్ళి గంటలు అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ప్రశాంతంగా తినొచ్చు. కానీ ఈ గోల్ టైంలో ఈ మిషన్ 90 days లోపల ఇప్పుడు టాప్ లో ఉందో అప్పుడు ఇవన్నీ పక్కన పెడతాం. చూడండి, హిమాలయాల్ని అధిరోహించేటప్పుడు, అంటే హిమాలయాలు ఎక్కేటప్పుడు బరువుతో వెళ్ళలేము, ఎక్కువ వెయిట్తో వెళ్ళలేము. కొంత అత్యవసరమైన సామాన్లు, పదార్థాలు మాత్రమే తీసుకొని పోగలం. రిపీట్ చేస్తున్నాను, హిమాలయాన్ని అధిరోహించాలని అంటే బరువుతో వెళ్ళలేము, కొంత అత్యవసర సామాన్లు, పదార్థాలు మాత్రమే తీసుకొని పోగలం. మీ ఈ డైమండ్ క్రౌన్ డివిసిడి జర్నీలో అన్ని చేసే పని అవసరం లేదు. ఇది అత్యవసరం ఉన్నాయో దాన్ని మాత్రమే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇదే సెట్ ద ప్రయారిటీ. ఓకేనా? ఇప్పుడు చూద్దాం, మనం 2 పాయింట్కి వచ్చాం. సెట్ ద ప్రయారిటీ అయింది. कुलकर्णी सर, आपका आवाज थोड़ा कम ज्यादा हो रहा है, वो ब्लूटूथ निकाल देंगे तो अच्छा रहेगा. अच्छा, ठीक है, थैंक यू. बीच में आवाज कट हो जा रहा है. अभी ठीक है? अभी ठीक है. अभी ठीक है. हाँ. సెకండ్ వచ్చేసి సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే అర్జెన్సీని క్రియేట్ చేయలేకపోతే ఆ స్పీడ్లో పనుల్ని మనం చేయలేము. కానీ సాధారణంగా చాలా మంది దీన్ని ప్రోకాస్టినేషన్ అంటాం, అంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు.
దీన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఏంటి, రేపు చూద్దాంలే, తర్వాత చేద్దాం, నెక్స్ట్ వీక్ చేద్దాం, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం, ఇట్లా చాలా విషయాల్ని వాళ్ళు పోస్ట్పోన్ చేస్తుంటారు. ప్రోకాస్టినేషన్ అంటాను. అలా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే ఆ అర్జెన్సీ లేకపోతే సాధ్యపడుతుందా? అసలు పడదు. ఓకేనా? కొంతమంది చాలా లేజీ ఉంటారు. కొంత పీపుల్స్ చాలా లేజీ ఉంటారు. లేజీ పీపుల్, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ లేజినెస్ ఏంటనేది చూడండి. మీ చిన్నపిల్లలను చూసి ఉంటారు కదా, కొంత సోమర్థనం చూపిస్తాను మీకు. ఎట్లుంటుందంటే వాళ్ళ ముక్కుల నుంచి కారుతా ఉంటుంది. ఈ మధ్యన గ్యాప్ ఉంచుండి, కొంచెం కిందికి వస్తూ ఉంటుంది, ఆ నోట్లు పోతుంది అన్నట్టు. చాలా మంది టేస్ట్ చేసే ఉన్నారు అది. ఓకే, కానీ ఆ పిల్లలు తల్లి వచ్చి తుడవాలి తప్ప వీళ్ళు అస్సలు నన్ను తుడుచుకోనికి రెడీ ఉంటారు. సోమర్థనానికి అదొక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. కొన్నిసార్లు దానిపైన ఈగలు వాళ్తూ ఉంటాయి, అయినా కానీ ఈగల్ని వాళ్ళు తరిమేరు, కొట్టరు. అలాగే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ మనకు అవసరం లేదు. అలాంటి వాళ్ళకి అవసరం లేదు మనకి కదా. ఏదైతే టాప్ ప్రియారిటీలో పనిచేస్తారో వాళ్ళు మాత్రమే మనకి కావాలా, వాతోనే మనం పని చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక కుక్క ఉంది. కుక్క తోకకి టపాకాయలు పెట్టి పేలిస్తే నిలబడగలదు, అది పరిగెత్తా ఉంటుంది. ఒక సుత్లి బాంబు కడదాం మనం, పెట్టండి, ఢామని పేలిన తర్వాత అది ఆగుతుందా? అస్సలు ఆగదు. అవును కదా. అలా ఒక సుత్లి బాంబుతో ఎట్లయితే కుక్క పరిగెత్తుందో అట్లా మీరు కూడా మీ పని లోపల పరిగెత్తినప్పుడే ఆ పని అవుతున్నాను. ఈ ప్లాన్ లోపల డైమండ్ ఎవరైనా కావచ్చు, ఒక పర్సన్ ఉన్నారు, 1 minute. సారీ, ఈ టైం లోపల కొంతమంది ఓన్లీ స్లోగా పనిచేసుకుంటూ మెల్లమెల్లగా టీ పౌడర్ వాడుకొని వాళ్ళు బ్రాంజ్ అయిపోయారు. ఇంకొంచెం కస్టమర్ తీసుకొచ్చారు, వాళ్ళు కూడా మెల్లగా టీ పౌడర్ వాడుకుంటూ మెల్లగా వాడు కూడా ఒక 4-5 సంవత్సరాల్లో బ్రాంజ్ అయిపోయారు. అంటే ఏంటి, 5 సంవత్సరాల్లో వీళ్ళు డైమండ్ అయ్యారు. ఏంటి, వీళ్ళకి నేను రికగ్నైజ్ చేయాలా బ్రాండ్ న్యూ డైమండ్ అని? దీస్ ఆర్ ద డైమండ్స్ ఇన్ 5 years బై యూజింగ్ టీ పౌడర్. ఇలాంటి వాళ్ళకి అక్కర్లా, వాళ్ళకి నేను ఎలా రికగ్నైజ్ చేయను? మీకు ఈ అర్జెన్సీ అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పర్సన్కి లూజ్ మోషన్ స్టార్ట్ అయింది, బాగా లూజ్ మోషన్ అనుకోకుండా ఇదో పైజామా నాడ ఉందో, ఆ నాడ బాగా టైట్ కూర్చుంది, ఆ నాడ విప్పలేకపోతుంది. అక్కడ నుంచి మోషన్ చాలా ఫాస్ట్గా వస్తాం, లూజ్ మోషన్స్, అది ఆగట్లేదు, కష్టం అవుతుంది. టైంలో ఒక్కసారి గమనించండి, మీకేమైనా వేరే ఆలోచన వస్తుందా? ఆ టైంలో ఏమైనా చేయాలి, తెంచేయాలా, చించేయాలా, పగలగల, ఏమైనా చేయాలి, ఆ పని అయిపోవాలి. ఇట్స్ ఓన్లీ ప్రయారిటీ, ఓన్లీ అర్జెన్సీ, వేరే ఏ ఆలోచన కూడా ఉండదు. ఆ లెవెల్ అప్ చేసినప్పుడే ఈ పనిని ఫినిష్ చేయొచ్చు. జీవితం చాలా చిన్నది, కొన్ని గంటల్లో ఉంది. ఓకే, మీ నెక్స్ట్ 10, 15, 20, 25 ఏళ్ళు వచ్చు, దాన్ని గంటల్లో కన్వర్ట్ చేసి చూడొచ్చు మీరు. జీవితం చాలా చిన్నది, కొన్ని గంటల్లో అది అయిపోతుంది. దానికోసం మీ పనిని తొందరగా ముగించి మీ జీవితాన్ని మీకోసం ఎంజాయ్ చేయొచ్చు, టైంని మీకోసం ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్ టైం ఇదే పని చేసుకుంటూ కూర్చొని అవసరం లేదు కదా. మీ జీవితం మీకోసం ఉంది, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దానికోసం తొందరగా పని ఫినిష్ చేసి మీ యొక్క లైఫ్ కోసం మీ టైంని మీరు
తీయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అందుకని చెప్తాను నేను, వర్క్ ఫాస్ట్ అండ్ గెట్ టైమ్ ఫర్ ద లైఫ్. వర్క్ ఫాస్ట్ అండ్ గెట్ టైమ్ ఫర్ ద లైఫ్. ఈ పనిని ఫాస్ట్గా చేసి ముగించండి. మిగిలిన యొక్క జీవితంలో టైంని మీకోసం దాన్ని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత వస్తే నో డిపెండెన్సీ. నో డిపెండెన్సీ. ఈ పని చేసేటప్పుడు ఎవళ్ళపైన ఆధారపడవద్దు. ఈ పని చేసినప్పుడు ఎవళ్ళపైన ఆధారపడవద్దు. ఇది 3వ టాపిక్. ఇది ఎవరి బిజినెస్? ఇది నా బిజినెస్, నాది. ఈ బిజినెస్ నాది. దీని ఓనర్ ఎవరు? నేను. ఇది ముందుకు తీసుకెళ్లాలా, తీసుకొద్దా, దాని బాధ్యత ఎవరిది? నాది. సక్సెస్ఫుల్ ఎవరు చేయాలి? నేనే చేయాలి. ఎందుకు? ఇది నా బిజినెస్ కాబట్టి. దీని బాగోగులు ఎవరి చేతిలో ఉన్నాయి? నా చేతిలోనే ఉన్నాయి. నేను చేస్తేనే ముందుకు వెళ్తుంది, చేయకపోతే ఎక్కడుందో అక్కడ ఉండిపోతుంది. కానీ గమ్మత్ ఏంటంటే చాలా మంది బ్లేమ్ చేస్తుంటారు. చాలా మంది బ్లేమ్ చేస్తుంటారు. ఎవరిపైన? దొరికేది ఇద్దరే, ఒక అప్లైన్ లేకపోతే డౌన్లైన్. ఓకే బాబు, అప్లైన్ నీకు స్పాన్సర్ చేసాడు, నీ పని అయిపోయింది. ఏడిపెందుకు? నాకు టైం ఇవ్వట్లేదు, నాకు సరిగా చూడట్లేదు, నాకేం చెప్పట్లేదు, ఓకే, నాకు హెల్ప్ చేయట్లేదు, నాకు పిలిచిన దగ్గర రావట్లేదు, నా కోసం ప్లాన్ చూపించడం లేదు, నా డెప్త్లో పని చేయడం లేదు. ఎప్పుడు ఆ ప్లాన్ పైన ఏడిపోయాను. ఆయన నీకు స్పాన్సర్ చేశాడు, చాలా పెద్ద పని చేశాడు, నీకు దారి చూపించాడు, నడవాల్సిన పని నీది. ఆయన ఏం చేస్తున్నారో అది ప్రివిలేజ్, అదే ఎక్కువ. ప్రతి పని చేయాల్సిన అవసరం లేదు. ఆయన పని చూపించే మట్టుకే, అది ఏం చేస్తున్నాడో, ఎంత చేస్తున్నాడో అది ఆయన ఇష్టం, అది ప్రివిలేజ్ మాత్రమే. అది అడిగే హక్కు నీకు లేదు. ఆయన పని అయిపోయింది. ఇక రెండో ఏడుపు డౌన్లైన్ పైన. రెండు ఏడుపు డౌన్లైన్ పైన. వాళ్ళు వినట్లేదు, వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు కొనట్లేదు, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, ఓకేనా, అందుకని గ్రో లేకపోతున్నాను. అంటే అప్లైన్ తప్పు. అప్లైన్ అని ఉంది, లేకపోతే డౌన్లైన్ ఉంది. నేను మాత్రం సాధు సంతుని, చాలా పెద్ద గొప్ప వ్యక్తిని. బిజినెస్ ఎవరిది? రెస్పాన్సిబిలిటీ ఎవరిది? బిజినెస్ నీది కాదు, రెస్పాన్సిబిలిటీ నీది. ఆ టైంలో యు రీప్లేస్ యువర్ డౌన్లైన్. వాళ్ళు మీకు తగ్గట్టు లేకపోతే మార్చండి, తీసి ఆయనకి రీప్లేస్ చేయండి. ఆయన్నే కాదు, వాళ్ళని, ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉండొచ్చు, రీప్లేస్ దేమ్. మీ టీంలో మీ గురించి మీ అప్లైన్ చాలా పెద్ద రోల్ ఉంది. ఆయన డిఫరెంట్ రోల్ ప్లే చేస్తారు, ఓకేనా. మీకోసం కౌన్సిలింగ్ కావచ్చు, మీకోసం ప్లానింగ్ కావచ్చు, మీ టీం కోసం పని చేయాలైనా, మీ టీం కోసం ప్లానింగ్ చేయాలా, ఆయన రోల్ ఈజ్ ప్లేస్ రోల్. చిన్న చిన్న విషయాల కోసం, ఆ ప్లాన్ల కోసం వాడుకోండి. డోంట్ మిస్యూజ్ హిమ్. ప్లాన్ చూపించాలా, కొత్తగా ఉన్నారు, 2-3 ప్లాన్లు. కొత్త వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు 2-3 ప్లాన్లు మస్తు నేర్చుకుంటారు, చేసుకుంటారు వాళ్ళు. చూడండి, ఇది డూప్లికేషన్ పని. ఎంతో డూప్లికేషన్ మొదలవుతే అంత పెద్ద బిజినెస్ ని అవుతుంది. ఆ తర్వాత మరి మనం ఎప్పుడైతే మీరు పనిచేస్తున్నారో మీ టీంతో, ఎప్పుడైతే మీ టీంతో పనిచేస్తున్నారో, ఒక చిన్న హెల్ప్ని ఒక విందులాగా భావించే వాళ్ళతో పని చేయాలి. ఎంత హెల్ప్ చేసినా దాన్ని తక్కువ చూసే వాళ్ళతో పని చేసే అవసరం లేదు. రీప్లేస్ దెమ్. ఓకే, ఇక ఆ తర్వాత చూస్తే 4వ పాయింట్ డ్రీమ్ ఎక్సర్సైజ్. 4వ పాయింట్ డ్రీమ్ ఎక్సర్సైజ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్. దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే బిజినెస్ చాలా ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు. ఫస్ట్ మీ డ్రీమ్స్ని రాయండి. ఫస్ట్ మీ డ్రీమ్ని ఐడెంటిఫై చేయండి, రాయండి. ఆ తర్వాత పేస్ట్ చేయండి, అంటించండి. ఎప్పటిదాకా అయితే మీ డ్రీమ్స్ మీరు రాయరో, ఐడెంటిఫై చేయరో, అప్పటిదాకా ఇంకొకళ్ళ డ్రీమ్స్ ఎలా ఐడెంటిఫై చేయగలరు, డ్రీమ్ ఎక్సర్సైజ్ ఎలా చేయగలరు? అందుకని ఫస్ట్ మీ డ్రీమ్స్ని ఐడెంటిఫై చేయడం,
ఫేస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రాస్పెక్ట్తో కలుస్తారో మీరు చేయాల్సిన పని అదే. ఏంటి? వాళ్ళ డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయడం. డ్రీమ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎందుకు చేయాలి అంటే మీ టీంతో ఎందుకు చేయాలి అంటే ఎప్పుడైతే బిజినెస్ చల్లబడతా ఉందో, గ్రోత్ అవ్వట్లేదో అగైన్ అప్పుడు డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మీ టీంలో ఛాలెంజెస్ పెరుగుతున్నాయో, ఎదుటి ఛాలెంజెస్ పెరుగుతున్నాయో అప్పుడు అగైన్ డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వాళ్ళు హోప్ కోల్పోతున్నారో, నమ్మకం తగ్గుతుందో, ఆత్మవిశ్వాసం తగ్గుతుందో బిజినెస్ పైన, అప్పుడు మళ్ళీ డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్, నేను రాజన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడాలి. అప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? పోగానే విషయం పైన డిస్కస్ చేయలేము, చేయొద్దు కూడా. ఫస్ట్ మేకింగ్ అక్కడ కంఫర్టబుల్ వాతావరణాన్ని సృష్టించాలా, ఆయనకు ముందు రిలాక్స్ చేయాలి. కంఫర్ట్ వాతావరణాన్ని సృష్టించాలి అక్కడ. ఆ తర్వాత ఫస్ట్ ఆయనకి రిలాక్స్ చేయాలి. ఎలా? పోగానే కొన్ని కామన్ టాపిక్స్ మాట్లాడుకుంటూ పోయినప్పుడు అక్కడ 2-3 నిమిషాలు కొంచెం కంఫర్ట్లో వచ్చేస్తారు. ఆ తర్వాత రిలాక్స్ ఎలా అవ్వాలి, ఎలా చేయాలి ఎదుటి వ్యక్తిని? సింపుల్. ఫస్ట్ పని చేయాల్సింది ఏంటంటే అక్కడ అప్రిషియేట్. వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా మీకు మంచి కనిపిస్తుందో దాని పొగడండి, మాట్లాడండి. ఎగ్జాంపుల్, అక్కడ జుమ్మర్ అంటాం కదా, ఒక మంచి జుమ్మర్ పెట్టాడు అనుకోండి, అప్రిషియేట్ చేయండి. చాలా బాగుంది, ఎక్కడి నుంచి ఇచ్చారు? ఐ విల్ ఫీల్ హ్యాపీ అడిగినందుకు. ఎందుకంటే ఆయన ఇష్టంతో తెచ్చుకున్నారు కాబట్టి. దాని నుంచి 4-5 నిమిషాలు చెప్తారు, ఎక్కడ తెచ్చారు, ఏం తెచ్చారని, ఎట్లా తెచ్చారని. అదేవిధంగా అక్కడ ఈ చేసేటప్పుడు అక్కడ ఏదైతే జెన్యున్గా ఉందో అదే చెప్పండి. ఏదో చెప్పాలి కదా అని మంచి విషయం చెప్పి అక్కడ మళ్ళీ వాతావరణాన్ని పాడు చేసుకోవద్దు. కొంతమంది ఇంట్లో కుక్క ఉంటుంది, వాళ్ళ దగ్గర అక్కడ ఏముంటుంది? కుక్క ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఏదైనా అతి ప్రేమ కలిగిన ప్రాణి ఉందంటే అది కుక్కే. అప్పి తప్పి కూడా కుక్కను కుక్క అంటే ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. అక్కడ దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు, కుక్క అంటే తట్టుకోలేరు వాళ్ళు. దానికి వాళ్ళకి మీరు డాగీ అనో టామీ అనో పిలవండి. దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకేనా? అప్పుడు దాని గురించి అడగండి, దీని బ్రేడ్ ఏంటి, ఎక్కడ తెచ్చారు, ఎప్పుడు తెచ్చారు అడగండి. ఆయన మీకు కూర్చొని దాని హిస్టరీ మొత్తం చెప్తారు. అది ఏ కోకు సంబంధించింది, ఎప్పుడు పుట్టింది, దానికి ఎన్ని పిల్లలు పుట్టారు, ఎవరికి ఇచ్చారు, ఏమేమి చేశారు, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మాట్లాడగచ్చు, ఎక్కడ పడుకుంటుందని. సంతోషం చెప్తారు వాళ్ళు, నా దుప్పట్లో పడుకుంటుందని. అంటే ఏంటి? ఇక్కడ వాతావరణం కంఫర్ట్గా అయిపోతా ఉంది, రిలాక్స్ అయిపోతున్నారు. ఓకేనా? ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు దేనైతే ఇష్టపడుతున్నారో ప్రతి దాన్ని మీరు ఇష్టపడండి. వాళ్ళు దేనైతే ఇష్టపడుతున్నారో ప్రతి దాన్ని మీరు ఇష్టపడండి. వాళ్ళ భార్యకు తప్ప, వాళ్ళ స్పౌస్కి తప్ప. అప్పుడు చాలా కంఫర్టబుల్ అవుతుంది, అక్కడ రిలాక్స్ అయిపోతుంది. అప్పుడు షేర్ యువర్ డ్రీమ్. ఎప్పటిదాకా అయితే మీరు మీ డ్రీమ్ని షేర్ చేయరో అప్పటిదాకా ఎదుటి వ్యక్తి కూడా షేర్ చేయడు. ఫస్ట్ మీరు డ్రీమ్ని షేర్ చేయాల్సి ఉంటుంది. అసలు బిజినెస్ చేయడానికి కారణం ఏంటి, మీ రీజన్ ఏంటి? మీరు చెప్పొచ్చు, నేను ఫలానా పని చేసేవాడిని, నేను కేబుల్ బిజినెస్లో ఉంటే నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం, మంచి లైఫ్ స్టైల్ కోసం ఈ బిజినెస్ చేస్తున్నానని. ఓకే, ఆ తర్వాత కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్పండి, మీ సక్సెస్ ప్రొఫైల్ని చూపించండి, సక్సెస్ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ దానికి నమ్మకం కుదురుతుంది. మేక్ హిమ్ రిలేట్. ఏంటి? వాడు చేస్తున్న పని అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూపించండి, మాట్లాడండి, అక్కడ రిలేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు
రాజన్ జాబ్ లో ఉన్నారు, రాజన్ జాబ్ లో ఉన్నారు. ఓకేనా, నేను చెప్తాను, మా దగ్గర మాతో పాటు చాలా మంది జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ బిజినెస్ లోపల వచ్చిన తర్వాత నాకన్నా ముందు వాళ్ళ డ్రీమ్ ఏర్పడింది జాబ్ నుంచి ఫ్రీ కావాలని. కొన్ని సక్సెస్ వాళ్ళు చూపించండి, మా గురించి మాట్లాడండి. వీళ్ళందరూ కూడా చాలా మంది దీని లోపల 1 year 2 year కష్టపడి ఆ జాబ్ నుంచి ఫ్రీ అయిపోయారు, టెన్షన్ ఫ్రీ అయిపోయారు. చూడండి, ఇప్పుడు మీరు జాబ్ లో ఉన్నారు. చాలా మంది ఈ మాట చెప్తున్నారు, జాబ్ లో బాగా ప్రెషర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుందని. నిజమే కదా, వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ చెప్తారు. ఎస్, నా బాస్ ఇట్లా, నా బాస్ అట్లా, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని చెప్తూ ఉంటారు. అక్కడ మీకు హార్ట్ బటన్, అక్కడ మీకు హార్ట్ బటన్ దొరికింది, దాన్ని బాగా ప్రెస్ చేయాలి, దాన్ని బాగా ప్రెస్ చేయాలి. మనకి ఏం కావాలో మీకు అర్థమైంది. ఓకేనా, అప్పుడు దాన్ని పట్టుకొని మీరు ముందుకెళ్ళచ్చు, దాన్ని పట్టుకొని మీరు ముందుకెళ్ళచ్చు. లేదు, అక్కడ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఓకేనా, ఆ బిజినెస్ మ్యాన్తో అనేటప్పుడు నా బిజినెస్ లో నాతో పాటు చాలా మంది పనిచేస్తున్నారు, చాలా మంది డిఫరెంట్ బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు అంటుంటారు, ఈరోజు రేపు బిజినెస్ లో చాలా కాంపిటీషన్ పెరిగింది అని. ఓకేనా, టెన్షన్ బాగా పెరిగిపోయింది, ప్రెషర్ ఎక్కువ ఉందని. మీకేమనిపిస్తా ఉంది? అవును, నేను చెప్పి నిజమే, ఇప్పుడు కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది, మార్జిన్ తగ్గిపోయింది, రోజుకో బిజినెస్ వస్తున్నాయి, ముందులాగా లేదు, వాళ్ళు అన్ని చెప్తారు. ఇక్కడ మీకు హార్ట్ బటన్ దొరికింది, దాన్ని బాగా ప్రెస్ చేయండి. ఎవరైతే మీ బిజినెస్ లో సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో, ఆ సక్సెస్ ప్రొఫైల్ లోపల బిజినెస్ ఈక్విటీ ఈ బిజినెస్ చేస్తున్నారో, ఓకేనా, వాళ్ళని చూపించండి. చెప్పొచ్చు మీరు, వీళ్ళు కొన్ని రోజులు పని చేసిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు ఫ్రీ అయ్యారని. కానీ డైరెక్ట్ గా పోయి నీ జాబ్ లో ప్రెషర్ ఉందా, నీ బిజినెస్ టెన్షన్ ఉందా అంటే లేదని చెప్పి అతను చెంపంలోకి భావించి పంపించేస్తారు. డైరెక్ట్ ఎప్పుడు కూడా అడగొద్దు. ఓకేనా, థర్డ్ పార్టీ అప్రోచ్ తో దీన్ని మీరు అడగొచ్చు. అందుకనే మీరు సక్సెస్ ప్రొఫైల్ ని బాగా యూజ్ చేయాలా, సక్సెస్ స్టోరీస్ ని యూజ్ చేయాలా, వాళ్ళు దాని ద్వారా మీరు సొల్యూషన్ ఇవ్వచ్చు.